జూనియర్ కాలేజ్ కూడా మంజూరు చేస్తాం. ఎందుకంటే ఇది కొత్త మండలానికి జూనియర్ కాలేజ్ లేదు. ఆల్రెడీ కేజీబీవీలో రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ నడుస్తుంది, కానీ అది సరిపోతుంది. ఎంపీడీఓ ఆఫీస్ ఇంటిగ్రేటెడ్ ఇది ఒకటే ఒక రెవెన్యూ వచ్చింది, ఒక్కటే వచ్చింది, అది ఇంటిగ్రేటెడ్. ఎందుకంటే మరి రెవెన్యూ మినిస్టర్ గారిని కలిసినప్పుడు అట్లా ఇంటిగ్రేటెడ్ కట్టలేము, ఎందుకంటే ఆ పద్దు వేరే, వాళ్ళ పంచాయతీరాజ్ పద్దు వేరే, మా రెవెన్యూ పద్దు వేరే అని చెప్పడం జరిగింది. వాళ్ళకు ఇంకొకటి సేఫ్టీ సెక్యూరిటీ ఇష్యూ కూడా ఉంటుందని చెప్పడం జరిగింది. సరే మీరు ఆలోచన చేద్దాం. ఒకవేళ ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ వీలైతే తప్పకుండా కింద ఎంఆర్ఓ ఆఫీస్ పైన ఎంపీడీఓ ఆఫీస్ కట్టుకుంటే మీకు రెండు విధాలుగా మీకు తక్కువ ఖర్చుతోటి ఎక్కువ లాభం జరిగే అవకాశం కూడా ఉంటుంది. ఇంకో జాగ కూడా దొరకదు మీకు ఊళ్ళో, కాబట్టి అది కూడా సమస్య. కాబట్టి ఇవన్నీ అన్ని ఇందిరమ్మ ఇండ్ల మీద ఎక్కడ కరెంట్ లైన్ పోయినా కూడా ఉచితంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు తీస్తారు. ఎక్కడైనా తీస్తలేకపోతే డబ్బాల కొన్ని సమస్య ఉన్నది, నా దృష్టి తీసుకురండి, తప్పకుండా వాళ్ళు చేయాలి. ఏమవుతుంది, కాంట్రాక్టర్లు తక్కువ మంది అయిపోయారు, మెటీరియల్ తక్కువ అయిపోయింది, దరఖాస్తులు ఎక్కువ అయిపోయింది. అన్ని ఈ ఈఆర్సీ స్కీమ్ ఒక్కటిసారి రావడంతో వాళ్ళు వస్తుందో రాదో అని ఇప్పటి ముగ్గుడిగా చలాన్లు కట్టేసి అందరు దరఖాస్తులు పెట్టడంతో కొంచెం ప్రెషర్, దాంతో ఏమైంది, మన లైన్ షిఫ్టింగ్ అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. చాలా సంవత్సరాల తర్వాత ఈ పోల్ లైన్ ఎక్స్టెన్షన్ అనేది వచ్చింది, కాబట్టి అందరు కూడా దరఖాస్తులు పెట్టి ఏర్పాటు చేస్తారు. మీరు అన్ని చూస్తారు, అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ రాజకీయాలకు అవకాశం లేకుండా, రాజకీయ దురుద్దేశాలకు అవకాశం లేకుండా అభివృద్ధి విషయంలో పోటీపడి పనిచేస్తున్న పరిస్థితులు మీరు అందరూ అర్థం చేసుకోండి. ఇన్ని రోజులు ప్రశాంత వాతావరణం లేకుండే, ఇన్ని రోజులు వేరే అక్రమ కార్యకలాపాలు చాలా ఉండే, ఇవన్నీ తగ్గిపోయి వాళ్ళ ప్రశాంతమైన వాతావరణంలో ఎవరి మీద కూడా ఒక్కొక్కరి మీద కూడా అక్రమ కేసులు ఉన్నాయి. ఎవరి మీద కేసులు ఉన్నాయి. మీ మండలానికి చెందిన ఒకరిద్దరే యూట్యూబర్లే రోజు అడ్డగోలుగా ఒక వీడియోలు తయారు చేస్తారు, పెడతారు. ఏమవుతుంది, ఏం పోతా ఉంటే అని మొరేటోళ్ళు ఉంటూనే ఉంటారు. ప్రతిదానికి ఏం సమాధానం చెప్తావు, ఇక్కడ సమాధానం. కాబట్టి ఇవన్నీ పట్టించుకోకుండా కేవలం అభివృద్ధి అనేది ఒకటే ధ్యేయంగా లక్ష్యంగా పనిచేస్తున్న